ఫ్రెండ్స్, వైష్ణవి విషయంలో కేవలం ఒక రాత్రో, ఒక వారమో లేదా ఒక నెలకు సంబంధించి ఈ హరిబాబు అనేవాడు ఈ దారుణానికి కొడిగట్టలేదు. అయితే వైష్ణవిని తను కేవలం శారీరకంగా వాడుకోవడమే కాదు, తన విషయంలో ఇంకొక క్రూరమైన పని చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. అది పోలీసులకి తెలిసి చాలా పెద్ద విషయంగా మారింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కేసు మీద జైలుకి వెళ్ళాడు అనుకోండి, ఆ కేసుని తప్పుదారి పట్టించి తను బయటపడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే వాడు చేసిన తప్పుడు పనికి ఇంకొక 100 కేసులు, 100 సెక్షన్లు యాడ్ అయ్యాయనుకోండి, వాడు ఈ జీవితంలో బయటికి రాడు. ఎందుకనంటే వాడు చేసిన తప్పు అలాంటిది కాబట్టి. వాడు చేసిన ప్రతి తప్పుని కూడా పోలీసులు ఇప్పుడు సెక్షన్ టు సెక్షన్, కేసు మీద కేసు అన్నిటిని కూడా రిజిస్టర్ చేసి వాడికి మొత్తం 4 వైపులా ఉచ్చు బిగుసుకునేలాగా చేస్తున్నారు. ఇక్కడ మరొక పెద్ద విషయం బయటపడింది ఏంటంటే, ఈ హరిబాబు అనేవాడు ఈ అమ్మాయి వైష్ణవికి పాస్పోర్ట్ కొట్టించి దుబాయ్‌కి పంపించి దుబాయ్‌లోని వ్యాపారం చేద్దాం అనుకున్నాడట. అయితే మరి అది దేనికి సంబంధించిన వ్యాపారం అనేది తెలీదు. ఎందుకనంటే ఇప్పుడు ఒక నిండు ప్రాణాన్ని, తన ప్రతిబింబాన్ని, కడుపులో పెరుగుతున్న అమ్మాయిని ఇంత దారుణంగా చంపాడంటే దుబాయ్‌కి పంపించి ఈ దుర్మార్గుడు ఏం చేయాలనుకున్నాడు అనేది మన ఊహకే అందటం లేదు. అయితే దుబాయ్‌కి పంపించేస్తానని, అక్కడ మనం వ్యాపారం చేద్దామని, అక్కడైతే వ్యాపారానికి బాగా డబ్బులు వస్తాయి అని ఎన్నో రకాల కల్లబొల్లి మాటలు చెప్పాడు వైష్ణవికి ఆ దుర్మార్గుడైన హరిబాబు. అంతేకాకుండా వైష్ణవి ఎంతో కొంత యూట్యూబ్‌లో డబ్బులు కోసం తను వీడియోలు చేస్తుంది. అంటే 5,000, 7,000 ఇలాగా ఆమెకు డబ్బులొస్తున్నాయి. అయితే ఆ డబ్బుల్ని కూడా ఒక్కసారి కూడా తన దగ్గర ఉండనివ్వకుండా, నాకు ఆ అవసరం పడింది, ఈ అవసరం పడింది, నువ్వసలు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదు, నువ్వెక్కడో ఉండాల్సిన దానివి అంటూ తనకి కల్లబొల్లి మాటలు చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఆమెను చంపిన విషయమే కాకుండా, అంటే క్షణికావేశంలో చేసిన పని కాదని, ప్రీ ప్లాన్డ్‌గానే చేస్తున్నాడు అని పోలీసులు నిరూపించడానికే దీనికి సంబంధించిన ఆధారాలు ఇంకా తీగకి తీగ, డొంకకి డొంక లాగుతున్నారు. ఇలా లాగటం వల్ల ఏమవుతుంది అంటే, ఈ హరిబాబు గాడు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితుల్లో చిక్కుకుంటాడు కాబట్టే ఇటువంటి కేసుని చాలా లోతుగా పరీక్షిస్తున్నారనమాట. కరెక్టే, మనం అందరం అనుకున్నట్టుగా ఎన్కౌంటర్ చేసి పడేస్తే ఎటువంటి గోల ఉండదు. కానీ ప్రతి దానికి చట్టం, న్యాయం, ధర్మం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వి తీరాల్సిందే. కానీ ఖచ్చితంగా మన చట్టాలు కానీ, న్యాయాలు కానీ వైష్ణవికైతే అన్యాయం చేయవు ఫ్రెండ్స్. టైం లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా ఈ దుర్మార్గుడికి ఉరి శిక్ష పడటం ఖాయం. ఇదైతే కన్ఫర్మ్.